చెప్పండి నేను చేస్తాను మీరు స్టార్ట్ చేయండి गुड मॉर्निंग चिल्ड्रन पहले कक्षा में हम होंगे कामयाब पाठ के बारे में सीखेंगे। हम होंगे कामयाब पाठ का दो कवि है, दो कवियों का नाम एक कवि का नाम चार्ल्स आल्बा डिम्ले, दूसरा कवि का नाम चप्पन एवरेना दूसरा कवि का नाम बताओ। हम होंगे कामयाब पाठ में अनुवादक कवि का नाम बताओ। अनुवादक कवि पेर चेप्पंडी। दिलीप चक्रवर्ती, गिरिजा कुमार माथुर मैम। वेरी गुड, गिरिजा कुमार माथुर। हम होंगे कामयाब माने सक्सेस। आ लेसन गुर्तुंदी कदा, अर्थమైంది కదా లాస్ట్ క్లాస్ అర్థమైంది అందరికి? यस मैम। आज हम दूसरे पार्ट में जाएंगे। दूसरे पार्ट का नाम राजा बदल गया। राजा माने किंग। राजा అంటే మీకు అందరికీ తెలుసు కదా, రాజా మానే కింగ్, బదల్ మానే చేంజ్, గయా అయ్యాడు రాజు. రాజులో మార్పు వచ్చిందంట. అది ఎట్లా వచ్చిందో ఏమో చూద్దాం. ఫస్ట్ పాఠం వచ్చేసి गीत, అది ఒక పోయం। ఈ లెసన్ వచ్చి రాజా బదల్ గయా పాఠ किस तरह की पाठ है कहानी। कहानी माने స్టోరీ, స్టోరీ పార్ట్ ఇది। అంటే ఒక కథ। ఎలాంటి కథ అంటే రాజుకి మార్పు వచ్చిందంట। అది ఎట్లా వచ్చిందో చూద్దాం। రాజా మానే కింగ్, బదల్, చేంజ్। రాసుకోని మీనింగ్స్ నేను తర్వాత అడుగుతాను। రాజా మానే కింగ్, బదల్ మానే చేంజ్, గయా అయ్యాడు, రాజులో మార్పు వచ్చింది। అది ఎట్లనో చూద్దాం। ఈ పిక్చర్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ అందరికి? చిత్ర दिखाई दे रहा है? చిత్ర ఒక 2 మినిట్స్ ఆ పిక్చర్ ని అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు। प्रस्थान चित्र के बारे में देखेंगे। प्रस्थानात्मक चित्र में एक लड़का दिखाई दे रहा है। लड़का के दोनों हाथ में एक हाथ में एक पकड़ गया है। दाएं हाथ में, दाएं माने राइट हैंड, राइट हैंड रास्कोंడి అక్కడ। दाएं हाथ, हाथ माने हैंड, दाएं राइट, राइट हैंड। दाएं हाथ में ग्लोब, ఏమున్నది రైట్ హ్యాండ్ లో? గ్లోబ్ ఉన్న। గ్లోబ్ माने वर्ल्ड मैप। दाएं हाथ में, लड़का का दाएं हाथ में ग्लोब है। बाएं हाथ में, बाएं माने लेफ्ट हैंड, लेफ्ट हैंड लेमनारी एक किताब है। किताब का अर्थ, किताब माने, किताब का अर्थ क्या है? किताब, हाँ बुक, वेरी गुड। दाएं हाथ में क्या है? ग्लोब। बाएं हाथ में, बाएं हाथ में पुस्तक है। नीचे देखो 3 प्रश्न है चित्र में। पहला प्रश्न चित्र में क्या क्या दिखाई दे रहा है? चित्र माने पिक्चर లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? क्या क्या माने ఏమేమి కనిపిస్తున్నాయి? चित्र में एक लड़का दिखाई दे रहा है। लड़का माने బాయ్, బాలుడు, ఒక బాబు కనిపిస్తున్నాడు। लड़का के हाथ, दोनों हाथों में दाएं हाथ में ग्लोब है, बाएं हाथ में पुस्तक है। चित्र में మనకు ఆ చిత్రంలో మనకు అవే కదా కనిపిస్తున్నాయి, ఇంకేమైనా కనిపిస్తున్నాయా? एक लड़का का दाएं हाथ में ग्लोब, बाएं हाथ में किताब दिखाई दे रहा है।
నెక్స్ట్ दूसरे ప్రశ్న లడకా క్యా కర్ రహా హై లడకా ఏం చేస్తున్నాడు లడకా ఖుషీ సే లడకాని చూస్తానే అబ్బాయిని చూస్తానే ఎట్లున్నాడు హ్యాపీగా ఉన్నాడా సాడ్ గా ఉన్నాడా ఎట్లున్నాడు అబ్బాయి హ్యాపీగా ఉన్నారు. ఖుషి ఖుషి మానే హ్యాపీ ఖుషి खुशी से ग्लोब के देशों के दिखाने के लिए दौड़ कर आ रहा है ఆ అబ్బాయి చేతిలో ఉన్న గ్లోబ్ ని అందరికి చూపించాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఎట్లా ఖుషీగా హ్యాపీగా ప్రతి ఒక్కరికి చూపించాలి అనేసి హ్యాపీగా పరిగెత్తుకుంటా దౌడ్ అంటే పరిగెత్తడం ఖుషీ సే దౌడ్ కర్ ఆ రహా హై పరిగెత్తుకుంటూ వస్తున్నాడు నెక్స్ట్ तीनों प्रश्न यह लड़का हमें क्या बताना चाहता है అబ్బాయి మనకి यह लड़का माने ఆ అబ్బాయి हमें మనకి क्या बताना ఏం చెప్పాలని అనుకుంటున్నాడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో చూద్దాం यह लड़का हमको बताना ఏం చెప్పాలని అనుకుంటా ఉండొచ్చు గ్లోబ్ గురించి మేడం గ్లోబ్ గురించి చెప్పాలనుకుంటున్నాడు. बाएं हाथ में एक किताब है ना किताब में क्या है ज्ञान से दुनिया बदल सकते हैं किताब में क्या है पढ़ो किताब में ज्ञान से दुनिया बदल सकते हैं दुनिया माने वर्ल्ड प्रपंचम ज्ञान माने తెలివి తెలివిగా ఏమైతుందంట ప్రపంచాన్ని ज्ञान से दुनिया बदल सकते हैं మనకి తెలివి ఉంటే ప్రపంచాన్ని మార్చొచ్చు అంతేగాని తెలివి ఉంటే ఏమైనా చేయొచ్చు కదా తెలివిగా తెలివి లేనిదే ఎంత బలం ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా కూడా ఏం పనులు చేయలేము ఎట్లా చేయాలో తెలియక ఒక పద్ధతి ప్రకారం చేయాలంటే మనకి ఏముండాలి ఫస్ట్ జ్ఞాన్ ఏముండాలి ఏదైనా ఒక పని చేయాలంటే మనకు ఫస్ట్ ఏముండాలి బలము ఆస్తి సంపద అవి ఉండాలా జ్ఞానం ఉండాలా జ్ఞానం వెరీ గుడ్ ఏముండాలి జ్ఞాన్ జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై జ్ఞానం అనేది ఉంటే మన తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని మార్చొచ్చు ఎట్లా ఇప్పుడు అబ్దుల్ కలాం వాళ్ళంతా కూడా అబ్దుల్ కలాం ఏం చేసినాడు సైన్స్ రంగంలో ఎన్నో కనిపెట్టి ప్రపంచంలోనే అందరి మన దేశం అంటే ఏందనేది తెలియజేసినాడు దేని వల్ల ఆయనకుండే సంపద వాటి వల్ల కాదు జ్ఞానం ఆయనకుండే తెలివి వల్ల అట్లా అందరికీ తెలియజేస్తున్నాడు అన్నిటికన్నా మనకి ఏది ఉండాలా సంపద వాటన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏముంటే మనం ప్రపంచాన్నే మార్చగలము ఏముండాలి జ్ఞానం ఇప్పుడు చూడండి జ్ఞానం पाठ का नाम बताओ बदल गया राजा बदल गया राजा बदल गया राजा बदल गया चित्र में क्या क्या दिखाई दे रहा है ఏం కనిపిస్తున్నాయి ग्लोब एक लड़का किताब पुस्तक किताबु पुस्तक लड़का ग्लोब लड़का लड़के के दाएं हाथ में क्या है ग्लोब है दाएं हाथ में दाएं माने राइट राइट हैंड ఏమున్నది ग्लोब లెఫ్ట్ హ్యాండ్ ग्लोब किताब రైట్ హ్యాండ్ ని ఏమంటారు నాన్న दाएं వెరీ గుడ్ దాయే అంటే ఓన్లీ రైట్ దాయే హాత్ అనాలి కుడి వైపు కుడి చేయి వైపు అట్లా అంటారు కదా కుడి చేతిలో కదా ఉంది అబ్బాయికి కుడి చెయ్యి అనే దాన్ని ఏమనాలి దాయే हाथ రాసుకోండి అవి दाएं हाथ माने राइट हैंड కుడి చెయ్యి बाएं हाथ माने लेफ्ट हैंड ఎడమ చెయ్యి दाएं हाथ में ग्लोब है
बाएं हाथ में किताब है। ఈ ప్రస్తావన చిత్ర के बारे में అందరికి అర్థమైందా నాన్న? समझ है? Yes, ma'am. फर्स्ट पेज అందరికి అర్థమైందా? तीन प्रश्न चित्र में क्या क्या दिखाई दे रहा है, लड़का क्या कर रहा है, या लड़का हमें क्या बताना चाहता है। ఈ మూడు క్వశ్చన్లకి ఆన్సర్లు అర్థమైనాయా? గర్ల్స్ మీరు కూడా చెప్పండి నాన్న. మౌనిక, అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ हम पाठ में जाएंगे। एक पाठ के बारे में देखेंगे। पाठ में चित्र मेरे की टेक्स्ट बुक लेना है ना? Yes, ma'am. Madam. पाठन लेसन लो फर्स्ट మనకి పిక్చర్లు ఏమేం కనిపిస్తాయి? एक लड़का, एक ऋषि, एक सोने के सिक्के, जंगल दिखाई, एक रास्ते दिखाई दे रहा है। ఒక దారిలో ఒక బాలుడు వెళ్తూ అక్కడ ఒక బంగారు నాణెం పడిపోయినట్లు చుట్టూ దారికి అటువైపు ఇటువైపు రాస్తీకే దూసరం సైడ్ పేడ్ హై ఋషితో ఆ లడక మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎందుకు అవన్నీ ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం. ఏక్ లడక మానే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పిక్చర్ పెట్టండి సార్. ఏక్ లడక మానే బాయ్, ఒక బాబు ఉన్నాడు. उसका नाम राजेश था। लड़का का नाम क्या है? राजेश। రాజేష్ అనే పేరు మీరు గుర్తు పెట్టుకోవాలి. లాస్ట్ లో నేను క్వశ్చన్స్ అడుగుతాను, బిట్స్ లో కూడా వస్తుంది ఇది. వహ జంగల్ మే జా రహా హై, లడకా చూడండి అందరూ అక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా. లడకా మానే फर्स्ट पैराग्राफ చూడండి అన్న. एक लड़का था, उसका नाम राजेश था, वह जंगल में जा रहा था, रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा यह सिक्का मेरा तो है कि नहीं, इसे क्या करूं लेकर, जाने किस बेचारे का सिक्का यह गिर गया है, अब ना तो इसे रख सकता हूँ और ना ही फोंक सकता हूँ, क्या करूं इसका। पहला अनुच्छेद माने पैराग्राफ। अनुच्छेद అంటే पैराग्राफ। फर्स्ट पैराग्राफ లో కొన్ని మీనింగ్స్ చెప్తాను, రాసుకోండి. లడకా మానే బాయ్, బాలుడు. జంగల్ మానే అడవి, ఫారెస్ట్. రాస్తే దారి, వే, మనం వెళ్ళే దారిని ఏమంటారు? రాస్తే. నెక్స్ట్ సోనే అంటే హిమ్. సోనేని హిందీలో ఇంకొక వర్డ్ ఏమంటారంటే దానికి అదే మీనింగ్ వచ్చేది హిమ్. హిమ్ అన్న బంగారే, సోనే అన్న బంగారు. ఇంగ్లీష్ లో వచ్చి గోల్డ్. సోనే మానే గోల్డ్, హిమ్ బంగారు. సిక్కా మానే ఒక నాణెం, కాయిన్. దీంట్లో ఇంకా మీనింగ్స్. బేచారే అంటే బాటసారి, దారిలో నడుచుకుంటూ వెళ్ళేవారు. గిర్ అంటే పడిపోవడం. ఓకే, ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి చెప్తాను. ఏక్ లడకా తా, ఒక బాలుడు ఉన్నాడు. ఉస్కా నామ్ రాజేష్ తా, వహ్ జంగల్ మే జా రహా తా. అబ్బాయి ఎక్కడ వెళ్తున్నాడంట? జంగల్ మానే అడవి, ఫారెస్ట్ లో వెళ్తూ ఉన్నాడంట. రాస్తే में उसे एक सोने का सिक्का मिला। रास्ते में उसे क्या मिला? सोने का सिक्का। सोने माने బంగారు, సిక్కా మానే నాణెం, ఒక బంగారు నాణెము దొరికింది. కిస్కే? రాజేష్ కి. ఎవరికి దొరికింది అది? రాజేష్. వెరీ గుడ్. ఏమి దొరికింది? రాజేష్. सिक्के का, सोने का सिक्का। क्या मिला राजेश के? सिक्का। किसका सिक्का? सोने का।
మామూలు కాయిన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర 2 రూపీస్, 1 రూపీ, 5 రూపీస్, 10 రూపీస్ ఇవన్నీ ఉన్నాయి. అవి అన్ని గోల్డ్ కాయిన్స్ ఏనా? సోనే కా సిక్కానేనా? No, ma'am. రాజేష్ కి ఎలాంటి నాణ్యం దొరికింది? గోల్డ్ Gold coin. సోనే కా సిక్కా మిలా. రాజేష్ కి గోల్డ్ కాయిన్ దొరికింది. కాయిన్ పిక్చర్ ఇక్కడ కాయిన్ కనిపిస్తుంది కదా పిక్చర్ లో మీకు రాజేష్ ముందు. Yes, ma'am. అక్కడ చూడండి, అక్కడ Yes, madam. అట్లా పడిపోయి ఉన్నది. సోనే కా సిక్కా. అది ఎలాంటి సిక్కా? అది సోనే కా సిక్కా. Sikka. సోచనే లగా. అది కనిపిస్తానే సోచనే మానే ఆలోచించడం, థింక్ చేస్తాడంట అబ్బాయి చూస్తానే. యా సిక్కా మేరా తో హై కి నహి. ఇది నాదైతే కాదు. ఈ నాణ్యము యా సిక్కా మానే ఈ నాణ్యము మేరా నాదైతే కాదు. మేరా తో హై కి నహి. నహి అంటే కాదు, ఇదైతే నాది కాదు. ఇసే క్యా కరు లేకర్. దీన్ని తీసుకొని, ఈ నాణ్యాన్ని తీసుకొని నేనేం చేయాలి? జానే కిస్ బేచారీ కా సిక్కా గిర్ గయా హై. వెళ్ళే బేచారి అంటే బాటసార్లు, దారిలో నడుచుకొని వెళ్ళేవారు ఎవరో పడేసుకొని వెళ్ళారు. గిర్ మానే పడిపోవడం, ఎవరో పడేసుకొని వెళ్ళారు. అబ్ నా తో ఇసే రహ్ సక్తా హూ ఔర్ నా హీ హోంగ్ సక్తా హూ. అబ్ నా తో అంటే ఇప్పుడు నేను, అబ్ మానే ఇప్పుడు, దీన్ని నేను పెట్టుకునేదా. ఇసే రహ్ సక్తా హూ దీన్ని నేను పెట్టుకునేదా. ఔర్ లేకపోతే నా హీ హోంగ్ సక్తా హూ దీన్ని పడేసేదా. క్యా కరు ఇస్కా దీన్ని నేనేం చేయాలి అని రాజేష్ అనే లడక, ఆ బాబు అనుకుంటున్నాడు. ఏమని? ఈ బంగారు నాణ్యము ఈ అడవిలో, ఇస్ జంగల్ మే కిసి బేచారే కే గిర్ గయా హై. అబ్ నా తో ఇసే రఖ్ సక్తా హూ నా హీ హోంగ్ సక్తా హూ. దీన్ని నేను పెట్టుకోవాలా లేకపోతే పడేయాలా, దీన్ని అసలు ఏం చేయాలి అనేసి రాజేష్ అనే అబ్బాయికి ఆలోచన వచ్చింది. సోచ్ని ఆలోచిస్తున్నాడు. మీరైతే ఏం చేస్తారు? ఒకవేళ దొరికితే జోబిలో వేసుకునేసి, మామూలు కాయిన్ అయితే వెళ్ళి బిస్కెట్లు అవి ఇవి తీసుకొని తినేస్తారు కదా. అక్కడున్న పెద్ద వాళ్ళకి క్లాస్ లో దొరికితే టీచర్ కి ఇవ్వాలి, లేకపోతే ఇంటి దగ్గర దొరికితే అమ్మ నాన్నలకి ఇవ్వాలి. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆలోచిస్తున్నాడు కదా, దాన్ని ఏం చేయాలి, దీన్ని పెట్టుకోవాలా పడేసేయాలా, అసలు దీన్ని ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాడు రాజేష్. నెక్స్ట్ ఏం చేస్తాడో చూద్దాం. యహీ సబ్ సోచతే హుయే వహ్ ఆగే బడా చలా आ जा रहा था. रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले. उसने सोचा क्यों ना यह सिक्का साधु के ही दे दूं. सोचते माने ఆలోచించడం, థింకింగ్. మాల సాధువులు మాల జపిస్తా, సాధు భిక్ష మాల జపిస్తూ ఉంటారు. చూసారా మీరు సాధుని? సినిమాల్లో, పాత సినిమాల్లో అంతా ఎక్కువగా మనకి కనిపిస్తుంటారు. రాజు ఆస్థానంలో అక్కడంతా కూర్చొని మహర్షులు, ఋషులు అనే వాళ్ళు ఉంటారు. లేకపోతే అడవిలో కూర్చొని వాళ్ళు దేవుణ్ణి ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఉంటారు. అట్లా జపమాల పెట్టుకొని వెళ్ళే ఒక ఋషి కనిపించినాడంట. సబ్ సోచితే ఆగే అంటే అట్లే ముందుకు, అట్లే ఆలోచిస్తా ముందుకి. ఆగే మానే ముందుకి. చలా జా రహాతా వెళ్తూ ఉన్నాడంట. దీన్ని ఏం చేయాలబ్బా, ఇది నాకు దొరికింది, దీన్ని పడేయాలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే, రాస్తే అంటే చెప్పిన దారి, రాస్తే మే మాలా జప్తే హుయే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే. మాలను జపిస్తూ ఉండే ఒక సాధువు రాజేష్ కి కనిపించినాడు. ఎట్లా? సాధు మానే సైంట్, మీకంతా తెలిసింటాడు కదా, ఋషి, సాధువు, సైంట్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఉస్నే సోచా క్యో నా యహ్ సిక్కా సాధు కో హీ దే దూ. ఆ అబ్బాయి మళ్ళా ఆలోచించినాడంట. ఉస్నే మానే అక్కడ ఎవరంటే, ఉస్నే అంటే ఉస్సు వహ్ అన్ని ఎవరి గురించి ఇక్కడ మనం చెప్తున్నది? రాజ్. మీకు చెప్పినాం కదా, నామవాచకం బదులు వచ్చేటివి యహు, వహు, ఏ, వే ఇవన్నీ కూడా ఏమైతాయి?
సంజ్ఞ ప్లేస్ లో వచ్చేటువంటి ఏంటి నాన్న సర్వనామం కూడా ఏమైతుంది ఆ అబ్బాయి గురించే గ్రామర్ లో చెప్పిన సంజ్ఞ సర్వనామం. ఓకే ఇక్కడ మహా అంటే అబ్బాయి వెళ్తూ దీన్ని ఎందుకు ఇవ్వకూడదు ఆ మహర్షికి ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు. नेक्स्ट पैराग्राफ नेक्स्ट अनुच्छेद में देखेंगे। राजेश ने जब वह सिक्का साधु के दिया तो सोने के सिक्के का देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके। ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజేష్ ఆలోచించినాడు కదా సాధుకి ఇవ్వాలా వద్దా అనేసి। राजेश ने जब वह सिक्का साधु के दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा। రాజేష్ ఏం చేస్తున్నాడు ఆలోచించి ఇవ్వాలా వద్దా అనేసి లాస్ట్ కి ఇచ్చేసినాడు। ఇచ్చేసిన తర్వాత సాధు सोने के सिक्के देखकर साधु ने आश्चर्य से कहा। ఆ सोने के सिक्कను చూస్తానే సాధు ఎట్లా అడిగినాడు ఆశ్చర్యంగా బేటా బేటా మానే కుమారా అట్లా పాతకాలంలో కుమార పుత్ర అట్లా పిలుస్తారు కదా వినింటారు కదా మీరు సినిమాల్లో అట్లా సాధు ఎట్లా పిలిచినాడంట బేటా యహ్ సిక్కా హమారే చౌసే సాధుओं के लिए नहीं है। ఇలాంటి నాణ్యము మాలాంటి సాధువులకి అవసరము లేదు। సాధువులు ఎంతసేపు అడవిలో ఏదో ఆహారం పళ్ళు ఆకులు అవి తీసి బ్రతికేస్తుంటారు। బయట ఉండే వాళ్ళైతే బట్టలు ఇండ్లు అవి ఇవి కావాలి కార్లు బండ్లు వాళ్ళకి అవసరం బంగారు నాణ్యం ఆయన సాధువుకి అవసరం లేదని ఆయన ఏం చెప్తున్నాడు బేటా यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सको। गरीब माने దీన్ని గరీబ్ అంటే పేదవాళ్ళు పూర్ పీపుల్ పేదవాళ్ళు ఉంటారు కదా గరీబ్ మానే పూర్ పీపుల్ పేదవాళ్ళు ఉంటారు పూర్ పీపుల్ గరీబ్ కి ఆపోజిట్ ఇవన్నీ గ్రామర్ నేను మళ్ళీ ఒక్కొక్క పేరాగ్రాఫ్ చెప్తాను। గరీబ్ అంటే పూర్ పీపుల్ రాసుకోండి అక్కడ గరీబ్ అనే పూర్ పీపుల్ तो दे देता ही वह अपना पेट माने పొట్ట వాళ్ళ పొట్ట నింపుకుంటారు వాళ్ళ ఆకలితో బాధపడుతుంటారు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపు నిండుతుంది అని చెప్పిన రాజేష్ ఆలోచించి ఆ సిక్కాని సాధుకిస్తానే సాధు ఆశ్చర్యంతో ఇది సరే నీకు ఇది పనికిరాదు నేను తీసుకునే నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో నీకు సాధు తీసుకునే ఇక్కడ ఏమన్నాడు సాధువు ఇది మాలాంటి సాధువులకి అవసరం లేదు ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపు నిండుతుంది అని చెప్పినాడు। नेक्स्ट अनुच्छेद साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं। उसने एक सैनिक से पूछा, भाई आपका राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहा है। देखो साधु माने సాధు అంటే మీకు అందరికి చెప్పిన ఋషి సెయింట్ బాత్ అంటే మాటలు ఆయన చెప్పిండే మాటలు మాన్కర్ విని రాజేష్ ఆగే చలా రాజేష్ అట్లే ఆయన మాటలు విని ఇలాంటి నాణ్యం మాకు అవసరం లేదు ఎవరైనా పేదవాళ్ళకి ఇస్తే కడుపు నిండుతుంది పేట్ భర్ సక్తే హై గరీబ్ కి లేదో అప్నా పేట్ భర్ సకే అని చెప్పినాడు కదా దాన్ని వినేసి రాజేష్ అట్లే అక్కడే ఉండిపోకుండా అట్లే ఆలోచిస్తూ ముందుకు వెళ్తా ఉంటే उसने देखा कि ఆ అబ్బాయి చూసినాడంట కిసి రాజాకి సేన చలి जा रही है అబ్బాయి చూస్తా ఉండగా ఏదో ఒక రాజు సైన్యము వెళ్తూ ఉందంట। ఇతని బడి సేనకు देखकर वह सोचने लगा कि అంత పెద్ద సైన్యాన్ని చూసిన తర్వాత అబ్బాయి ఆలోచిస్తున్నాడంట वह माने రాజేష్ బడి సేనకు देखकर वह सोचने लगा कि అబ్బాయి ఆలోచించినాడంట జరూర్ కోయి బాత్ రహీ హోగి ఏదో అవసరం జరూర్ మానే అవసరం నీడ్ ఏదో అవసరం ఉంటేనే जो राजा अपनी सेना लिए जा रहा है ఏదో అవసరం ఉంటేనే రాజా వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు। उसने एक सैनिक से पूछा అంతమంది సైనికుల్లో రాజేష్ ఒక సైనికుణ్ణి అడిగినాడంట। ఏక్ సైనిక్ అంటే ఒక సైనికుణ్ణి పూచా అంటే
అడిగినాడు. ఏమని అడిగినాడు? బాయి. అప్పుడంతా అన్న, సోదర అట్లా పిలుచుకునే వాళ్ళు. చిన్న పిల్లల్ని అయితే కుమార, పుత్ర అట్లా. బాయి అప్కో జాజా ఇతని బడి సేనా లియే కహా జా రహా హై. మీ రాజు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? కహా మానే ఎక్కడికి, కహా జా రహా హై ఎక్కడికి వెళ్తున్నాడు? క్వశ్చన్ మార్క్ ఉన్నాడు అక్కడ. క్వశ్చన్ వేశాడు. ఏమని? బాయి అనే దగ్గర ఆశ్చర్యార్థకం ఉన్నారు. ఆశ్చర్యంగా బాయి ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని మీ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు? అప్ప రాజా ఇతని బడి సేనాలియే. బడి మానే పెద్ద సైన్యాన్ని, ఎక్కువ మంది ఉండేదాన్ని బడి. ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు. అప్పుడు అలా సైనిక్ ఏం చెప్పినాడో చూద్దాం. ये हमारे राजा सूरसिंह है जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं उसने जवाब दिया. సైనిక్ ఏం చెప్పినాడంట? ఏ హమారే రాజా సూర్సింహ్ హై. ఆయన అంటే వారు, ఏమనే వారు, సింగులర్ ప్లూరల్ లోనే వాడతారు కదా పెద్దవాళ్ళందరినీ. ఆయన, వాడు, వాడు మా రాజు అట్లా చెప్పారు. వే మానే వారు, प्लूरल గా గౌరవంగా. వే మానే వే हमारे राजा सूरसिंह है. राजा का नाम याद करो. राजा का नाम है सूरसिंह. राजा का नाम सूरसिंह. నేను అడుగుతాను. बालक का नाम, लड़का का नाम राजेश. राजा का नाम सूरसिंह जो पड़ोसी देश पर. పడోసి మానే ప్రక్క దేశంలో, దేశం అంటే ప్రక్క రాష్ట్రంలో, పక్క దేశంలో ఆక్రమణకర్ ఆక్రమించి. రాజులంతా అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళ రాజ్యాన్ని పాలించుకుంటూ వాళ్ళ రాజ్యాన్ని ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో పక్క రాజ్యాల పైన యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో వాళ్ళని ఓడించి రాజ్యాలని ఆక్రమించుకుని ఇంకా పెద్ద పెద్ద రాజ్యాలుగా చేసే వాళ్ళు. శివాజీ ఇలాంటి వాళ్ళంతా మీకు తెలుసు కదా. అట్లనే సూర్సింహ అనే రాజు కూడా వాళ్ళ సైన్యాన్ని అంతా తీసుకెళ్లి పక్క రాజ్యాల పైన ఆక్రమణ చేసి రాజ్యాన్ని పెద్దదిగా చేసుకోవాలని జవాబు ఇచ్చినాడు సైనికుడు. మా రాజు పక్క రాజ్యాలకు వెళ్ళి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పినాడు. అప్పుడు రాజేష్ ఏమన్నాడో చూద్దాం. రాజేష్ राज के पास गया. राजे सेने का सिक्का उनकी और बढ़ते हुए कहा, लीजिए महाराज आप इसे रख लीजिए. రాజేష్ వినేసి ఆ సైనికుడు చెప్పిన మాటలు విని రాజు దగ్గరికి వెళ్ళి రాజేష్ కే పాస్ గయా. రాజేష్ పాస్ అంటే దగ్గరికి, నియర్. రాజు దగ్గరికి వెళ్ళి సోనే కా సిక్కా బంగారు నాణ్యాన్ని ఉన్కి ఓర్ బడ్తే హుయే కహా ఆయన వైపు చూపిస్తూ, ఆ పిక్చర్ లో మనకు కనిపిస్తుంది కదా, రాజు వైపు చూపిస్తూ ఉన్నాడు రాజేష్ ఆ సిక్కాని. లీజియే మహారాజ్ ఆప్ ఇసే రక్ లీజియే. తీసుకోండి మహారాజు గారు, దీన్ని మీరు ఉంచుకోండి అని చెప్తున్నాడు. లీజియే మానే తీసుకోండి. మహారాజ్ గారు ఆప్ మీరు ఇసే రక్ లీజియే దీన్ని పెట్టుకోండి. సోనే కా సిక్కా రక్ లీజియే అని రాజేష్ రాజ్ చెప్తున్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడో చూద్దాం. బేటా मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा. राज अब्बाई ने बेटा कुमारा पुत्रा मुझे నాకు क्यों देना चाहते हो నాకు ఎందుకు ఇస్తున్నావు? రాజాని ఆశ్చర్యకే సాత్ పూచా. రాజుకి ఎన్నో ఆస్తులు, అంతస్తులు, బంగారు నాణాలు, వజ్రాలు, వైడ్యూర్యాలు అన్ని ఉంటాయి. పాత రాజుల కాలంలో చూసినాం కదా, మనకి బాహుబలి సినిమాలో కూడా అంతా చూసినారు ఎంత బంగారు ఎంత ఉంటది. అట్లా రాజుల దగ్గర చాలా ఉంటది. ఆ చిన్న నాణ్యాన్ని నాకెందుకు ఇస్తున్నావు అని ఎట్లా అడిగినాడంట? ఆశ్చర్యకే సాత్, ఆశ్చర్యంగా. మనం కూడా ఏదైనా ఒకటి అనుకొని జరిగితే ఆశ్చర్యపోతాం కదా, అట్లా రాజు, అంత పెద్ద రాజు ఆ చిన్న నాణ్యం అబ్బాయి ఇస్తుంటే ఆశ్చర్యంగా నాకెందుకు ఇస్తున్నావు? ముజే క్యోం దేనా చాహతే హో అని రాజేష్ ని అడిగినాడు సూర్సింహం. రాజేష్ ఏం చెప్పినట్టు చూద్దాం. మహారాజ్ एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. राजेश करुणा स्वर में बोला. राजेश ఏం చెప్పినాడంట మహారాజ్ గారు, ఏక్ సాధునే కహా ఒక సాధు చెప్పినారు, సబ్సే గరీబ్ దిక్కు ఎవరైతే అందరికన్నా, సబ్సే అంటే అందరికన్నా పేదవాళ్ళు ఉంటారో, ఉసే యహ్ సిక్కా దే దేనా వాళ్ళకి ఈ నాణ్యాన్ని ఇవ్వమని రాజేష్ ఎట్లా చెప్పినాడంట? కరుణా స్వర్మే. అక్కడ రాజు ఆశ్చర్యంగా అడిగితే ఈ పిల్లోడు వినయంగా చెప్పినాడంట, కరుణగా. ఒక రకమైన వాయిస్ రాజు గారు దీన్ని
ఋషి ఒక ఋషి నాకు కనపడి ఎవరైతే అందరికన్నా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వమని చెప్పారు అని చెప్పినట్ట. దానికి రాజా ఏమన్నాడు చూద్దాం. మై రాజా హూ రాజా మై తుజే గరీబ్ లగాతా హూ రాజా క్రోధ్ మే బోలా. రాజు ఏమన్నాడంట, మై రాజా హూ రాజా, నేను రాజుని. మై తుజే గరీబ్ లగాతా హూ, నేను నీకు పేదవాళ్ళ కనిపిస్తున్నానా. రాజ్ క్రోధ్ మే బోలా, క్రోధ్ మానే కోపం, యాంగ్రీ, కోపం వచ్చేసింది రాజుకి. ఒక చిన్న నాణాన్ని ఎత్తుకొచ్చి అందరికన్నా పేదవాళ్ళకి ఋషి ఇమ్మన్నాడు అందుకే ఇస్తున్నాను అనేసరికి రాజుకి కోపం వచ్చేసి, నేను నీకు పేదవాళ్ళ కనిపిస్తున్నానా, నేను రాజుని, నీకు ఎట్లా కనిపిస్తున్నానని కోపంగా అన్నాడు. అప్పుడు చూద్దాం. महाराज यदि आप अमीर होते तो दूसरे देश के लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. దానికి రాజేష్ ఏమన్నాడు, మహారాజ్ గారు యాది అప్ అమీర్, అమీర్ మానే ధనవంతుడు, గరీబ్ అంటే పేదవాడు, అమీర్ మానే ధనవంతుడు రిచ్ పీపుల్, గరీబ్ అంటే పూర్ పీపుల్, అమీర్ అంటే రిచ్ పీపుల్. దూసరే దేశ్ కే లూట్నే కే లియే, ఇంకొక రాజ్యాన్ని దోచుకోవడానికి ఎందుకు వెళ్తారు. రాజు పిక్చర్ మీరు పేదవాళ్ళు కాదన్నారు. రాజు పిక్చర్ మీరు పేదవాళ్ళు కాకపోతే ఇంకొక రాజ్యాన్ని దోచుకోవడానికి ఎందుకు వెళ్తారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని అని అన్నాడు. దానికి మళ్ళీ చూద్దాం. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్మే ఆగయి. రాజేష్ ఏం మాట్లాడుతున్నాడు అనేది రాజుకి అర్థమైంది. సమజ్ మానే అండర్స్టాండ్, అర్థమైంది. రాజేష్ కి బాత్, రాజేష్ మాటలు రాజాకి సమజ్ మే ఆ గయి, అర్థమైనాయి. ఉన్హోం అపని గల్తీ కా అహ్సాస్ హువా, గల్తీ మానే తన తప్పుని, తను చేసినటువంటి తప్పు, నేను పక్క దేశాలకు వెళ్ళి దోచుకోవడం చాలా తప్పు, మనమే వెళ్ళి దోచుకున్నామంటే మనం పేదవాళ్ళం, మనకున్నది సరిపోక ఇంకొకరి మీద ఆక్రమణకు వెళ్తున్నామని తెలుసుకొని గల్తీ మానే తన తప్పుని తెలుసుకున్నాడు. రాజేష్ కి ప్రశంస కర్తే హుయే उन्होंने सेना के वापस लौटने का आदेश दिया. రాజేష్ కి ప్రశంస కర్తే హుయే, రాజేష్ ని మెచ్చుకుంటూ బేటా అని, బాబు నువ్వు చిన్నవాడివైనా బాగా చెప్పినావు అనేసి రాజేష్ ని మెచ్చుకొని రాజేష్ ని తిట్టి అక్కడికక్కడే చంపే కన్నా రాజు సైనికులను పిలిచి చంపేయంటే చంపేస్తారు కదా అప్పటి కాలంలో, అట్లా చేయకన్నా ఆ బాబుని మెచ్చుకొని చిన్నవాడివైనా నువ్వు బాగా చెప్పినావు అనేసి सेना को वापस लौटने का आदेश दिया. వాపస్ మానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేదానికి ఆర్డర్ ఇచ్చినాడు. అప్పుడు రాజు ఏం చెప్తే అది వినేవాళ్ళు కాబట్టి రాజు ఏం చెప్పినాడు, అందరినీ తీసుకొని వెనక్కి వచ్చేయమని ఆ సైనికుల్లో ఒక సైన్యాధ్యక్షుడు ఉంటాడు కదా ఆయనకి ఆర్డర్ వేసినాడు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. ఉస్ దిన్ మానే ఆ రోజు నుంచి రాజేష్ చెప్పి ఆ రోజు సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోయినాడు కదా, ఆ రోజు నుంచి ఆయన సంపదనంతా అపని సంపత్తి, ఆయన సంపాదించిన రాజ్యంలో వచ్చే సంపదనంతా జనతాకి సేవామే, ప్రజలు, జనతా మానే ప్రజలు, ఆ రాజ్యంలోని ప్రజలకి వాళ్ళకి అవసరానికి ఖర్చు కన్నా ఆరంభ కర్ దియా, ఆ డబ్బులంతా ఉన్నదాన్నే ఆ దేశ ప్రజలకి ఖర్చు పెట్టడము ప్రారంభించినాడు. ఈ పాఠం వల్ల మనకు ఉన్నదాంతో మనమే సర్దుకొని ఉండాలి, పక్కన వాళ్ళందరినీ దోచుకోవడానికి వెళ్ళకూడదు అనేది, ఉన్నదాంతో సర్దుకొని వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా పేదవారు అనేది మనకి ఈ పాఠం వల్ల తెలుస్తుంది. అర్థమైంది అందరికి ఈ పాఠము? ఎస్ మ్యామ్. पाठ का नाम राज बोला गया, राजा बदल गया, राजा बदल गया. इस पाठ में एक लड़का था, लड़का का नाम राजेश. लड़का का नाम राजेश. लड़का कहाँ जा रहा है? లడకా కహా జా రహా హై, ఎక్కడ వెళ్తున్నాడు? ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా నాన్న, అది ఎక్కడ? సిటీలోనా
वन में ना అడవిలో మేడం అడవిలో మేడం जंगल में क्या बनाते रास्ते में लड़का के एक सिक्के मिले सिक्के किस तरह के सिक्के ఫారెస్ట్ జంగిల్లో గోల్డ్ రూపాయి ఒకటి దొరికింది మన అది రాజు गोल्ड ఏమంటారు నాన్న హిందీలో सोने का సోనే కా సిక్కా మేడం గోల్డ్ కాయిన్ గోల్డ్ సోనే సోనే కా సిక్కా నాణ్యం సోనే కా సిక్కా వెరీ గుడ్ సోనే కా సిక్కా దొరికిన తర్వాత ఆలోచించుకుంటూ వెళ్తే ఎవరో కనిపించారు ఒక ఎవరు అతను माला जपता हुए एक ऋषि సాధు बड़ी सेना लेकर एक राजा का सेना जा रहा है उस राजा का नाम राजा का नाम ఆ రాజు పేరు నాన్న ఆ రాజు పేరు సూర్ సింగ్ వెరీ గుడ్ సూర్ సింగ్ सूर सिंह राज पे राजा का नाम सूर सिंह సూర్ సింగ్ लड़का का अर्थ బాయ్ बॉय वेरी गुड जंगल ఫారెస్ట్ लड़का का अर्थ बॉय लड़का का उल्टे शब्द ऑपोजिट वर्ड लड़का माने बॉय లడక అంటే ఒక బాలుడు ఒక అబ్బాయి వచనం ఏకవచనం బహువచనం ఉంటది ఇప్పుడు లడక అనేది ఏకవచనం లడక అంటే ఒక అబ్బాయి లడకి అంటే ఒక అమ్మాయి ఓకే ఉల్టే శబ్ద ఈ వచనం నాన్న